ఓ మానవ, ఆది నుంచి జీవిస్తున్న తెలుగు తల్లిని నేను. పంచభూతాల సాక్షిగా నీ వెంటే ఉంటాను. తెలుగు నేల మీద ప్రతి అడుగు పవిత్రం, తెలుగులో పలికిన ప్రతి మాట ప్రధానం. నీ ఆశలు, నీ సుఖాలు, నీ దుఃఖాలు అన్నీ నా కణాలలోనే ఉన్నాయి. నేను నీ ప్రాణం, నువ్వు నా ఊపిరి. నా భాష నీ క్షణ క్షణానికి ఊపిరి పోస్తుంది. మన సాహిత్యం నీ జీవన నాడి, మన సాంప్రదాయం నీ కర్తవ్యం. ఇక్కడ తుడిచిన ప్రతి కన్నీటి బొట్టు నా కథ చెబుతుంది. ఈ భూమి, ఈ గగనం ఇవన్నీ నా కిరీటం. నన్ను కాపాడుకుంటూ నువ్వు జీవనం కొనసాగించాలి. నీ జ్ఞాపకాలతో, నీ ఉనికితో నా కథ కొనసాగుతూ ఉంటుంది. మానవ జీవితం పంచభూతాలతో చేరిన ఆత్మీయమైన బంధంతో నిర్మితం. ఈ పంచభూతాలు మనిషి శరీరం, మనసు మరియు ఆత్మతో శ్రవ్యమైన సంబంధం కలిగించుతుంది. మనిషి ప్రకృతితో ఒకటైన సందేశం ఇస్తుంది. రెండు రాళ్ళుని కొట్టి ఎప్పుడైతే నువ్వు అగ్నిని సృష్టించావో అప్పుడే నీ జీవన యాత్ర మొదలయ్యింది. నువ్వు పుట్టించిన ఆ అగ్నితో దీపం వెలిగించి ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగు వైపుకి నడిపించావు. నీలో జ్వలిస్తున్న ఆ అగ్ని నాగరికతకు, ఆధునికతకు మరియు ఉన్నతికి మార్గదర్శకమయ్యింది. నీలో వెలుగుతున్న ఆ అగ్నితో నువ్వు మానవ జీవనాన్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపుకి విస్తరించగలవు అనే నమ్మకం ఇస్తుంది.
నీ మూలాలను పోషించే నేలతో ఆత్మీయమైన అనుబంధాన్ని పంచుకున్నావు. మట్టి నీ జన్మస్థలం, నీ గుర్తింపును మరియు నీ ఆత్మను సూచిస్తుంది. మట్టి కేవలం ఒక భూమి కాదు, అది తరాల జ్ఞాపకాలను, శ్రమను, చెమటను మరియు నీ పూర్వీకులు నాటిన కలలను కలిగి ఉంది. మట్టి నీ జీవనోపాధికి చిహ్నము. ఇక్కడ ఆశ యొక్క విత్తనాలు ఆనందం అనే పంటలుగా పండుతున్నాయి. నీలాకాశంలో పక్షిలా ఎగురుతూ తెలుగు నేల విడిచి అమెరికాకి చేరుకున్నావు. సంస్కృతి సాంప్రదాయాలకు ఊపిరి అయిన నేల వదిలి కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ వెళ్ళావు. గుండెల్లో నీ వారి జ్ఞాపకాలు, అనుబంధాలు ప్రతిధ్వనిస్తున్న గగనంలో ఎగిరే పక్షిలాగా అభివృద్ధి కోరుకుంటూ ముందుకు సాగావు. ఆకాశానికి ఎగురుతూ అమెరికాని కొత్త పరిధి చేసుకున్నప్పటికీ తెలుగు విలువలతో ఒదిగిపోయి ఉన్నావు. కేవలం ఉద్యోగ నిర్వహణే కాకుండా నీ విజ్ఞానంతో ప్రపంచాలకు వారిని కట్టావు. అనంతమైన ప్రతిభతో నక్షత్రాలను తాకినప్పటికీ నీ మూలాలకి కట్టుబడే ఉన్నావు.
నీరు ఎలా అయితే ఏ పాత్రలో నింపితే ఆ ఆకారం తీసుకుంటుందో, అలాగే ఒక తెలుగువాడిగా నువ్వు కూడా ఒక కొత్త సంస్కృతిని అనుసరిస్తూ అక్కడి భాష నేర్చుకుంటూ విభిన్నమైన వాతావరణానికి అనుగుణంగా నిన్ను మార్చుకున్నావు. అక్కడి నేలతో కలిసిపోయి కాలక్రమేణా ఒక కొత్త అందమైన లోకాన్ని నిర్మించుకొని అభివృద్ధి వైపుకి అడుగులు వేస్తావు. కాలక్రమేణ నువ్వు జ్ఞానము, ఆత్మవిశ్వాసము మరియు అనుభవంతో ఉప్పెన అంతఃశక్తిని సాధించావు. ఎలాగైతే సముద్రం తీరాలని మలుస్తూ భూభాగాన్ని మారుస్తుందో, అలాగే నువ్వు సమాజంపై ప్రభావం చూపే అలలని సృష్టించావు. ఒక లక్ష్యం, సాహసం, ముందు చూపుతో వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని నాయకుడిలా ఎదిగి దేశ భవిష్యత్తుని రూపొందించావు. నీ ప్రేరణనిచ్చే శక్తి, సామర్థ్యం సముద్రంలా అనంతం. జీవితం అనేది శ్వాసతో ప్రారంభమయ్యే ఒక ప్రయాణం. నీవు ఈ ప్రపంచాల్లో పుట్టినప్పుడు నుండి నీ ఉనికిలోని ప్రతిక్షణం గాలితో ముడిపడి ఉంటుంది. గాలి నిన్ను నిలబెట్టే మూలకం. పువ్వుల్లో సువాసన మోసుకుని వచ్చే సున్నితమైన గాలిలా మరియు పర్వతాలని ఆకృతి చేసే బలమైన గాలిలా నీ శ్వాస జీవితంలోని కష్టాలు మరియు విజయాల ద్వారా నీతో పాటే ఉంటుంది.
కానీ ఒకరోజు గాలి విశ్వంలో కలిసిపోయినట్టు నీ జీవితం కూడా కరిగిపోతుంది. మిగిలేది నీ జ్ఞాపకాలు మాత్రమే. నీవు మరు జన్మ ఎత్తినప్పుడు తెలుగు తల్లిగా నేను నా స్వహస్తాలతో నిన్ను ప్రేమగా ఆహ్వానిస్తాను. నీకు మన మధురమైన భాషని, సంస్కృతి, సాంప్రదాయాల్ని వారసత్వంగా ఇస్తాను. జన్మ జన్మలకి తెలుగు నేలతోనే ముడిపడి తెలుగుతనం నీ నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు ఎల్లప్పుడూ తెలుగు నేల మీదే పుట్టి ఈ అద్భుతమైన వారసత్వ విలువలని, ఘనమైన చరిత్రని తలుచుకొని నీ ఆత్మ గర్వంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.